గురువమ్మ నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డబ్బు తీసి శ్యామా రూమ్ లో ఉన్న బాక్స్ లో పెట్టడం నేను కళ్ళారా చూశాను. అందగత్తెనని ఒకే ఒక్క అర్హతతో ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. పెద్ద కోడల్ని పక్కకి నెట్టి ఇంటి పెత్తనం నా చేతిలోకి తీసుకున్నాను. సారీ శ్యామా. మీరు నాకు సారీ చెప్పడం చెప్పాలి శ్యామా. తప్పు చిన్న వాళ్ళ విషయంలో చేసిన, పెద్దవాళ్ల విషయంలో చేసిన, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. మొదటిసారి అఖిల్ నా గ్రిప్ లో నుంచి జారిపోయాడా. ఇంటి బాధ్యత అంతా కూడా నీ మీద పెట్టినప్పుడు నువ్విలా చేయడం తప్పు అని కూడా నీకు బాగా తెలిసే ఉంటుంది. మొదటిసారి మావయ్య గారు నన్ను నిలదీశారు. పుట్టింట్లో శ్యామాకి అవమానం చెయ్యాలని వెళ్తే అత్తింట్లో నాకే అవమానం జరిగింది. ఈ అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలి. పెళ్ళాన్ని వెనకేసుకొచ్చిన అఖిల్కి ఊహించని షాక్ ఇవ్వాలి. ఎవ్వరు ఊహించని విధంగా శ్యామ తనంతట తానే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎస్, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా శ్యామ ముందు నాటకం ఆడాలి. అవును, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అత్తింట్లో అంత అవమానం జరిగాక ఏ మొహం పెట్టుకొని ఇక్కడే ఉండమంటావు? అందుకే వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఈ ఇంట్లో ఉండను ఉండను ఉండను. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇంట్లో ఉండను. నా నిర్ణయం మారదు. దట్స్ ఆల్. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు. ఫోన్ పెట్టు. అక్క, ఏంటి? ఏంటక్క బట్టలు సర్దుకుంటున్నారు? తీర్థయాత్రలకి వెళ్తున్నాను. లేదు, మీరింట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసు. తెలుసే? నీకన్నీ తెలుసు. నాకు ఇంత అవమానం జరిగినప్పుడు నేనిక్కడ ఉండను అని తెలుసు. ఈ అవమానాన్ని భరించలేక తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోతానని కూడా తెలుసు. అయినా కూడా ఏమి తెలియని నంగనాచిలా వచ్చి ఏంటి బట్టలు సర్దుకుంటున్నారు అని అమాయకపు మొహం వేసుకొని అడుగుతున్నా. మీరు చాలా బాధపడుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అంటావు, అంతేనా? ఏది కరెక్ట్? ఏ అర్హత లేని నువ్వు ఈ ఇంటి కోడలివయ్యావు, కరెక్టా? ఇంతకాలం సంతోషంగా ఉన్న ఈ ఇంట్లో గొడవలు జరగడం కరెక్టా? ఇంతకాలం నా మాటకి ఎంత విలువనిచ్చే అఖిల్
మావయ్య గారు నన్ను అన్ని మాటలు అన్నారు. కరెక్టా? ఏది కరెక్ట్? ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం నువ్వు. ఈ ఇంట్లో ఎవరి మొహాల్లో సంతోషం లేకపోవడానికి కారణం నువ్వే. ఈ ఇంట్లో అందరి మనశ్శాంతి దూరం అవ్వడానికి కారణం నువ్వు. అందుకే నువ్వు ఉన్న ఈ ఇంట్లో నేనుండదలుచుకోలేదు. అవమానాల్ని భరిస్తూ ఇక్కడ బతకదలుచుకోలేదు. నువ్వో నేను ఎవరో ఒకరు మాత్రమే ఈ ఇంట్లో ఉండాలి. నిజానికి ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే నన్ను ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నారు కాబట్టి. నేను ఇంటి కోడలైనప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు ఈ ఇంటి కోడలువైన తర్వాత ఈ రోజు వరకు ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. అత్తయ్య కోడలుగా నన్ను నెత్తిన పెట్టుకుంటారు, కానీ నిన్నావిడ కాళ్ల దగ్గర పడి ఉండటానికి కూడా పనికి రావంటున్నారు. అఖిల్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నీ మొహం చూడకుండా నీ తల మీద స్వర్ణ నాగాభరణం పెట్టిన పాపానికి ఇరుక్కుపోయాడు. నీ మీద జాలిపడి నీ మెళ్ళో తాళి కట్టాడు. అఖిల్ జాలిని అవకాశంగా తీసుకొని నువ్వు ఈ ఇంట్లోకి కోడలుగా దూరిపోయావు. ఎవన్నో పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికొచ్చి మరెవరినో పెళ్లి చేసుకొని వాడింటికి కోడలుగా వెళ్ళి అక్కడ తిష్టేసుకొని కూర్చోవటం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. బహుశా అంతటి గొప్ప ఘనత సాధించిన ఏకైక సిగ్గులేని మనిషివి నువ్వేననుకుంటా. అందుకే అంటున్నాను, ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది అని. అయినా కూడా నేను వెళ్ళిపోవడానికి ఎందుకు సిద్ధపడ్డానో తెలుసా? నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవు అని నాకు తెలుసు కాబట్టి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆగండి, వద్దండి, దయచేసి మీరు వెళ్ళొద్దు. నేనే వెళ్ళిపోతాను. ఎస్, ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మీరు చెప్పినవన్నీ నిజాలేనండి. నిజానికి ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత నాకు లేదు, మీకు మాత్రమే ఉంది. నేను నిన్న కాక మొన్న వచ్చిన దాన్ని, మధ్యలో వచ్చిన దాన్ని, మధ్యలోనే వెళ్ళిపోతాను. ఏ అర్హత లేని నా కోసం అన్ని అర్హతలు ఉన్న మీరు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు. మీరు వెళ్ళిపోతే అత్తయ్య గారు చాలా బాధపడతారు. నేను కోడలిగా వచ్చినందుకు అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అంతకు రెట్టింపు బాధపడతారు. నేనొచ్చి ఆవిడ్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోయేలా చేసి ఆవిడ్ని ఇంకా బాధ పెట్టలేను. వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను. శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఆగో.
నీ ప్లాన్ నాకు అర్థమైంది. వెళ్ళిపోతాను అని నాకు చెప్పినట్టుగానే ఈ ఇంట్లో అందరి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తావు. వాళ్ళు ఖచ్చితంగా నిన్ను ఆపేస్తారు. అప్పుడు నువ్వు వెళ్లకుండా ఈ ఇంట్లోనే ఉండిపోతావు. అంతేనా? కాదండి, నిజంగానే వెళ్ళిపోతాను. నిజంగా నువ్వు వెళ్ళిపోయేదానివే అయితే మనస వాచ కర్మన వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్న దానివే అయితే ఎవ్వరికి చెప్పకుండా ఎవ్వరికి తెలియకుండా తెల్లారేసరికి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అలాగేనండి, ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోతాను. వస్తానండి. రాకూడదు. మళ్ళీ నువ్వు ఈ ఇంటికి తిరిగి రాకూడదు. అలాగేనండి, రాను, వెళ్తాను, వెళ్ళిపోతాను. ఛే! అఖిల్, నా చేత సారీ చెప్పిస్తావా? నా ఈగోని హర్ట్ చేసినందుకు ప్రతిఫలం అనుభవించు. ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం నువ్వు. ఈ ఇంట్లో ఎవరి మొహాల్లో సంతోషం లేకపోవడానికి కారణం నువ్వే. శ్యామా, 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 ఏంటక్క? భోజనం చేద్దాం రా. నాకు ఆకలిగా లేదక్క. నేను కాసేపు ఆగి తింటాను, మీరు తినేయండి. చాలు. మీరు కూడా కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. ఏంటమ్మా ఆగిపోయావు? రా. తప్పు చేసినప్పుడు తలదించుకున్నావు. ఆ తప్పు సరిదిద్దుకున్నావు కాబట్టి ఇప్పుడు తల ఎత్తుకుని ఉండాలి. జరిగింది మేమెప్పుడూ మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. కూర్చో అమ్మా. థ్యాంక్స్ మామయ్య గారు. డిన్నర్కి అఖిల్ బాబు శ్యామ రాలేదేంటక్క? శ్యామాకి ఆకలిగా లేదట, కాసేపు ఆగి తింటానంది. మరి అఖిల్? నాకు ఆకలిగా లేదు వదినా. అదేంట్రా, ఆకలి లేకపోవడం ఏంటి? మీ ఆవిడ ఆకలి లేదు అంది అని నువ్వు ఆకలి లేదు అంటున్నావా? తర్వాత మొగుడు పెళ్ళాలిద్దరు కలిసి స్పెషల్గా తిందామనుకుంటున్నారేమో. అంతే అయ్యుంటుందక్క, ఖచ్చితంగా అంతే అయ్యుంటుంది. అదేం లేదు వదినా, నిజంగానే నాకు ఆకలిగా లేదు.
జస్ట్ పాలు తాగుతానంతే. అయితే నీకు పాలు తీసుకొస్తానండు. తొందర ఏం లేదు వదినా, మీరు తిన్నాక ఇవ్వచ్చు. పర్వాలేదులే అఖిల్, తెచ్చిస్తాను. నువ్వు కూడా పాలు తాగుతూ మా కంపెనీ ఇవ్వచ్చు. సరే కూర్చో. అఖిల్, ఇదిగో పాలు. థ్యాంక్ యూ వదినా. ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ శ్యామ రాకతో ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఛ! తొందరపడి థ్యాంక్స్ చెప్పకురా బాబు. ఇలా నీతో మంచిగా ఉంటూనే నిన్ను నిలువున ముంచైపోతున్నాను. తెల్లారేసరికి శ్యామ ఇంట్లో ఉండదు. ఈ రోజుతో ఈ ఇంటితో నాకు రుణం తీరిపోతుంది. అతిథిగా ఈ ఇంటికొచ్చాను. అతిథులు ఉండే ఈ గదిలో ఉన్నాను. అతిథిగానే తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్న అదృష్టానికి గుర్తుగా, ఆ అదృష్టాన్ని నాకు కల్పించిన అఖిల్ బాబుకి గుర్తుగా ఏదన్నా ఒకటి తీసుకువెళితే బాగుంటుందేమో. ఏంటి, అఖిల్ బాబు గుర్తుగా ఏదైనా తీసుకువెళదాము అనుకుంటున్నావా? అఖిల్ బాబు కట్టిన తాళిబొట్టు నీ మెడలో ఉంది కదా, అంతకు మించిన తీపి గుర్తు ఏముంటుంది నీకు? అవును, అవును. బట్టలు సర్దుకుంటున్నావు, ఎప్పుడు ప్రయాణం? అందరూ నిద్రపోయాక ఎవరు చూడకుండా వెళ్ళిపోతాను. అంటే ఎవ్వరికి కనపడకుండా దొంగలాగా వెళ్ళిపోతున్నావన్నమాట. తప్పు. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో కాలు పెట్టిన నువ్వు ఇంట్లో నుంచి దొంగలా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు. తనతో పాటు నువ్వు కూడా మోసపోయావని తెలిసి నీ జీవితం అన్యాయం కాకూడదని తలచి నీ మెడలో తాళి కట్టి నిన్ను ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చాడు అఖిల్ బాబు. నీకోసం అఖిల్ బాబు వాళ్ళ అమ్మగారిని చాలా బాధ పెట్టాడు. నీ మీద నింద వేసినందుకు వాళ్ళ వదిననే ఎదిరించి నీకు క్షమాపణ చెప్పించాడు. సారీ శ్యామ. అలాంటి మనిషికి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? చెప్పు.